నెల 20వ తేదీన చిల్డ్రన్ పార్క్ రోడ్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి ఎదురుగా జట్టి శేషారెడ్డి గారి కళ్యాణ మండపంలో ఈ మధ్య నూతనగా ఎన్నికైనటువంటి అప్సా కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఉదయం 9 గంటలకి మన జట్టి శేషారెడ్డి గారి కళ్యాణ మండపంలో ఉంటుంది. కాబట్టి ఈ కళ్యాణ మండపంలో జరిగేటువంటి ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగే గౌరవనీయులైన పెద్దలు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, అలాగే నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులైన శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిజారెడ్డి గారు, మరియు నారాయణ విద్యా సంస్థలు జిఎం ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, జిల్లా విద్యాశాఖాధికారులు, అప్సా రాష్ట్ర నాయకులు, నగర అప్సా నాయకులు అందరూ కూడా జిల్లా అప్సా నాయకులు పాల్గొంటారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కరెస్పాండెంట్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క నూతన పాలక మండలిని మీరు మీ ఆశీర్వాదం అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అప్సా అంటే పట్టుదలకి మారుపేరు. అప్సా ఏదైనా సమస్య మనం పరిష్కరించాలి, ముందుకెళ్తే తప్పకుండా అప్సాకి అన్ని విజయాలే. ఇప్పుడు దాకా అప్సా ఎన్నో ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ సమస్యల్ని ఎన్నోసార్లు పరిష్కరించడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ఎవరు చేయనిటువంటి ఎన్నో కార్యక్రమాలని అప్సా చేపట్టడం జరిగింది నెల్లూరు జిల్లాలో. మొట్టమొదటిసారిగా 20 సంవత్సరాలు పైబడినటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కరెస్పాండెంట్స్ ని వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళని సన్మానించుకోవాలని చెప్పి విశిష్ట సేవా పురస్కార్ అవార్డ్స్ తో మనం వారిని సన్మానించుకోవడం ప్రతి సంవత్సరం కూడా జరిగింది. అలాగే ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయుల్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుల్ని వారిని విశిష్ట సేవా పురస్కారంతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడం జరిగింది. సర్వోదయ కళాశాల గ్రౌండ్ లో కూడా దాదాపు 3,000 మంది టీచర్ల సమక్షంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మనం చేయడం జరిగింది కూడా మనం చేస్తున్నాం. అలాగే అప్సా ఎన్నో జిల్లా విద్యాశాఖాధికారాలని కార్యాలయాన్ని దిగ్బంధం చేయడం జరిగింది. సమస్యల కోసం రోడ్డు మీద అక్కడ పొనుకోవడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారులు గాని, ఆర్జీ అధికారులు గాని మన కరెస్పాండెంట్ సమస్యల కోసం నిరంతరం పోరాడింది మన అప్సాని కూడా మనం చేస్తున్నాం. జిల్లా విద్యాశాఖలో అవినీతి పరులైనటువంటి 3 అధికారులను కూడా అప్సా సస్పెండ్ చేయించడం జరిగింది. ఎందుకంటే అప్సా కుటుంబ సభ్యులైనటువంటి కరెస్పాండెంట్స్ కి ఏ కష్టం వచ్చినా మన అప్సా కుటుంబ సభ్యులు ముందుంటారని, దేనికి వెనకాడరని అది మనం తెలియజేయడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి కరెస్పాండెంట్స్ అందరూ కూడా. అందువల్లనే ఈరోజు అప్సా అంటే ఒక బ్రాండ్, అప్సా అంటే ఒక పోరాటం, అప్సా అంటే ఒక ధైర్యం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు మన జిల్లాలో మద్దతు తెలియజేసినటువంటి అప్సా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారు గాని, దేవాదాయ శాఖ మంత్రులు గౌరవనీయులైన పెద్దలు శ్రీ ఆన రామారెడ్డి గారు, మన నెల్లూరు శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు గాని, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని, కావ్య కృష్ణారెడ్డి గారు గాని, ప్రశాంత్ రెడ్డి గారు గాని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గాని, ఇలా ఎంతో మంది మన శాసనసభ్యులు మన కరెస్పాండెంట్ సమస్యల కోసం మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వెంటనే అధికారులు గాని, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కూడా వెంటనే మాట్లాడి మన సమస్యల్ని పరిష్కరిస్తున్నటువంటి ముఖ్యంగా మన నారాయణ సార్ అయితేనేమి, కోటమిరెడ్డి సీతారెడ్డికి, అలాగే గిరిజారెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అప్సా కుటుంబ సభ్యులు ఈరోజు జిల్లాలో ఈ మధ్యనే మనం వికాస్ హై స్కూల్లో మనం నూతనంగా వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నగర కమిటీ గాని, జిల్లా కమిటీ గాని నూతన పదవి బాధ్యతలు మన 20వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వారందరికీ మీ అందరి ఆశీస్సులు కూడా అందజేయాలని కూడా మనవి చేస్తున్నాను. అప్సా జిల్లా గౌరవాధ్యక్షులు పెద్దలు శ్రీ చాట్ల నరసింహరావు గారు గాని, అలాగే సంశుద్ధిన గారు గాని, కాంతారావు గాని, కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా అప్సా కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వాళ్లే కాకుండా ఇంకా ఎంతో మంది తెర వెనుక ఉండి మన అప్సాని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ